హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. అరవింద్ వెస్ శరత్ పూర్ణిమ. కథ పేరు కుసుమ శ్రీనాథులకు ఒక్క కొడుకు ఒక కూతురు. కొడుకు ఐటీ ఎంప్లాయ్, మంచి జీతగాడు, అంతేకాక 6 అడుగుల మనిషి, మహా అందగాడు. పేరు అరవింద్. కూతురి పేరు నందిని. అయితే తణుకులో శ్యామల సుబ్బారావుల కుమార్తె శరత్ పూర్ణిమ. పెళ్లి చూపులు చూచుటకు వీళ్ళందరూ బయలుదేరి తణుకు వెళ్ళారు. సాయంత్రం సమయంలో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పెద్దవాళ్ళందరికీ సంబంధం నచ్చింది. పేరుకు తగ్గట్టే శరత్ పూర్ణిమ చాలా అందంగా ఉంది. అయితే అరవింద్ ఆమెతో మాట్లాడాలని అడిగాడు. దానికి పెద్దవాళ్ళందరూ సరే అన్నారు. వారిద్దరూ ఏకాంతంగా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అప్పుడు అరవింద్ ఆమె కట్టుకున్న చీరను చూసి, ఈ చీర చాలా బాగుంది, నువ్వు కట్టుకుంటే ఇంకా బాగుంది అని చెప్పాడు. దానికి శరత్ పూర్ణిమ చాలా సిగ్గుపడుతూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇరు వర్గాలకి సంబంధం నచ్చింది, ఓకే అయ్యింది. వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టి పెళ్లి చేసేశారు. మొదటి రాత్రి అందరూ తెల్ల చీర కట్టుకుని గదిలోకి వస్తారు. శరత్ పూర్ణిమ మాత్రం తాను పెళ్లి చూపులకు కట్టుకున్న ఆ ఎర్ర చీర కట్టుకుంది. పెద్దవాళ్ళందరూ అలా కట్టకూడదు అని ఆమెను వారించినా ఆమె అందరినీ ఒప్పించి ఆ చీర కట్టుకుని వెళ్ళింది. గదిలోకి వెళ్ళిన తర్వాత అరవింద్ ఆమెను ఆ చీరలో చూసి మళ్ళీ ఫ్లాట్ అయ్యాడు. తంతులన్నీ ముగిసిన తర్వాత పెళ్లివారు వారి ఊరు బయలుదేరారు. ఓ 4 రోజులు ఆగిన తర్వాత శరత్ పూర్ణిమను శ్యామల అత్తవారింట్లో దింపడానికి బయలుదేరింది. వెళ్లే రోజు కూడా పూర్ణిమ ఆ చీరే కట్టుకుంది. వాళ్ళమ్మ, అమ్మాయి అస్తమానం ఈ చీరే కట్టుకుంటే నీకు చీరలు లేవనుకుంటారే అని అంది. దానికి పూర్ణిమ నవ్వుతూ, ఏం అనుకోర్లే అమ్మా, మా ఆయనకి ఈ చీర చాలా నచ్చింది. అంతేగాక ఈ చీర కట్టుకుంటే నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చీర శ్యామలది కనుక. వాళ్ళని తీసుకెళ్ళడానికి అరవింద్ స్టేషన్కి వచ్చాడు. అక్కడ నుండి అందరూ కలిసి ఇంటికి వెళ్ళారు. శ్యామల 2 రోజులు అక్కడే ఉండి తాను బయలుదేరి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. పూర్ణిమను వాళ్ళు చాలా ఆదరంగా చూస్తున్నారు. పూర్ణిమ కూడా వాళ్ళతో బాగా కలిసిపోయింది. ఇలా కొన్ని రోజులు జరుగుతుండగానే తన ఆడపడుచుకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. పెళ్లివారు వచ్చే రోజు రానే వచ్చింది. పూర్ణిమ తాను పెళ్లి చూపుల్లో కట్టుకున్న ఆ ఎర్రచీరను ఆడపడుచుకు కట్టి ముస్తాబు చేసి కూర్చోబెట్టింది. పెళ్లివారికి నందిని బాగా నచ్చింది. అటు ఇటు అందరికీ అన్ని ఒప్పందాలు అవడంతో ఆమెకు కూడా పెళ్లి త్వరగానే చేసేశారు. నందిని అత్తవారింటికి వెళ్ళే సమయంలో పూర్ణిమను పిలిచి, వదిన, ఈ చీర నాకు ఇస్తావా, మా ఆయనకి బాగా నచ్చింది అని అడుగుతుంది. దానికి పూర్ణిమ, ఇది ఒక్కటే చేయలేను, కావాలంటే వేరే ఏ చీరైనా నీకు ఇస్తాను నందిని, ఇది మా అమ్మ చీర, నాతో ఉండాలని నా కోరిక అని చెప్తుంది. నందిని, పర్వాలేదులే వదిన, అడిగానంతే అని చెప్పి అత్తవారింటికి పైన అవుతుంది. ఇలా వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి శరత్ పూర్ణిమ నెల తప్పుతుంది. ఆ విషయం తల్లికి చెప్తుంది. 3వ నెల తీసుకెళ్లాలని చెప్పి శ్యామల పూర్ణిమ ఇంటికి వస్తుంది. పూర్ణిమ బట్టలు సర్దుకుని ప్రయాణానికి రెడీ అవుతూ ఉంటే అరవింద్ పూర్ణిమ దగ్గరికి వస్తాడు. అన్నీ సర్దేసుకున్నావా అని అడుగుతాడు. దానికి పూర్ణిమ, సర్దేనండి అని చెప్తూ ఎర్ర చీర పెట్టబోతోంది. ఈ చీర మాత్రం ఉంచేయి, మిగతావు పట్టుకెళ్ళు అని చెప్తాడు. దానికి పూర్ణిమ, ఎందుకు అలాగా అని అడుగుతుంది. ఈ చీర ఉంటే నువ్వు నా పక్కనే ఉన్నట్టుంటుందోయ్, అంచేత ఈ చీర అట్టేపెట్టు అని చెప్తాడు. దానికి పూర్ణిమ మళ్ళీ నవ్వి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఈ చీర నా పక్కన ఉంటే మా అమ్మ నాతో ఉన్నట్టే అనిపిస్తుంది. సరే అయితే అని చెప్పి ఆ చీరని తన అలమారలో పెట్టి వెళ్ళిపోతుంది. రోజు అరవింద్ స్నానం చేసేప్పుడు బట్టలు తీసుకుంటూ ఆ ఎర్ర చీరను చూసుకుని పూర్ణిమను తలుచుకుని మురిసిపోతూ ఉంటాడు. ఓ రోజు కుసుమ ఇల్లంతా సర్దుదామని చెప్పి అరవింద్ రూమ్ కూడా సర్దడానికి ప్రయత్నం చేస్తుంది. అలమార్లో సామాన్లన్నీ తీసి మళ్ళీ యథావిధిగా అన్నీ నీట్గా సర్ది పెడుతుంది. ఆ పెట్టే సమయంలో ఎర్ర చీర మంచం మీద పెట్టి మర్చిపోతుంది. సాయంత్రం వంట హడావిడిలో తానుంటుంది. ఈలోగా కొడుకు ఆఫీస్ నుంచి వస్తాడు.
స్నానం చేసి బట్టలు తీసుకుందామని తీసి అలమారు చూస్తాడు. అంతా నీట్గా సర్ది పెట్టింది అమ్మ. చూసి ఆనందపడతాడు. అంతలో ఎర్రచీర కనపడకపోవడంతో అమ్మా అని బిగ్గరగా పిలుస్తాడు. ఏం నాయనా అని వస్తుంది. ఈ అలమారులో ఎర్రచీర ఉండాలి కదమ్మా, ఏది అని అడుగుతాడు. ఎర్రచీర ఏమోరా అంటే అదేనమ్మా పూర్ణిమ చీర, అది తాను ప్రసవానికి వెళ్ళేప్పుడు మళ్ళీ కావాలని పదే పదే చెప్పింది కూడాను, అందుకే అక్కడ పెట్టి ఉంచాను అని అంటాడు. అవునా నైనా, నాకు తెలియదు, చూడలేదు అని చెప్పి సరే వెతుకుదాంలే అంటుంది. ఇద్దరూ కలిసి ఇల్లంతా వెతుకుతారు, కానీ చీర ఎక్కడా కనపడదు. ఆ రోజు సాయంత్రం అరవింద్ మనసంతా బాధగా ఉంటుంది. ఇంతలో పూర్ణిమ ఫోన్ చేస్తుంది. రోజులా మాట్లాడు మనస్ఫూర్తిగా. అలా ఉన్నారు అని అడగగానే, లేదులే ఆఫీసులో పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంది, నేను మళ్ళీ తర్వాత చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఈ విషయం తల్లి చూసి చాలా బాధపడుతుంది. ఎలా అయినా తన కొడుకు బాధ తీరాలనుకుని ఆ చీర దొరికితే కనుక దుర్గమ్మకి ఓ చీర ఇస్తానని చెప్పి మొక్కుకుంటుంది. అరవింద్ రాత్రి భోజనం చేసి గదిలోకి వెళ్తాడు. వెళ్ళినా నిద్ర పట్టక అటు ఇటు దొల్లుతూ మనసు బాలేదని చెప్పి తన చెల్లెలు నందినికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాడు. బాధపడకన్నయ్య, ఎప్పటికైనా దొరుకుతుందిలే ఆ చీర. అయితే ఈ లోపల వదినకు చెప్పకు, ఎందుకంటే తనకి ప్రసవ సమయం దగ్గరకు వచ్చింది కదా, ఇలాంటి టెన్షన్లు ఏమైనా చెప్తే ఏమైనా అవ్వచ్చు. మనకి తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండాలి, అందుకని పురుడయ్యేదాకా జాగ్రత్తగా ఉండు, అయిన తర్వాత ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్తుంది. ఆ చీర వదినికి చాలా ఇష్టం, నాతో కూడా చాలాసార్లు చెప్పింది, అంచేత మనం జాగ్రత్తగా చూసేదో చేద్దాం అని చెప్తుంది. సరేనని చెప్పి అరవింద్ ఫోన్ పెట్టేస్తాడు. ఆ రాత్రి అరవింద్ మనసులోనే ఆ చీర దొరికితే వెంకన్నకు 1116 వేస్తానని మొక్కుకుంటాడు. నందిని కూడా ఆ చీర దొరకాలని చెప్పి భగవంతుడికి 108 రూపాయలు మొక్కుకుంటుంది. తెల్లవారుతుంది. అరవింద్ ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు. అలా ఉన్న కొడుకుని చూసి శ్రీనాథ్ కుసుమను అడుగుతాడు. ఏమైంది పిల్లాడు అలా ఉన్నాడు అని అడుగుతాడు. దానికి కుసుమ, ఏం లేదండి, ఇది విషయం అని మొత్తం అంతా చెబుతుంది. ఆ శ్రీనాథ్ కూడా తన వంతు భగవంతుడికి మొక్కుకుంటాడు, చీర దొరికితే గుళ్ళో 10 మందికి భోజనాలు పెట్టిస్తానని. ఇక్కడ విషయం ఏంటంటే అందరికీ కూడా ఆ కోడలి మీద కొడుకు మీద ఉండే ప్రేమను చూపించడం అన్నమాట. సరే, ఆఫీస్ నుంచి అరవింద్ ఫోన్ చేస్తాడు. అమ్మా, నేను ఈరోజే పూర్ణిమ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తున్నాను, తనకి టైం దగ్గరకు వచ్చింది, రమ్మని చెప్పి ఫోన్ చేసింది, అందుకని ఈరోజు సాయంత్రానికే టికెట్ తీసుకున్నాను, బయలుదేరి వెళ్తున్నాను, నా బట్టలన్నీ కొంచెం సూట్ కేసులో సర్ది పెట్టి నేను వచ్చేటప్పటికి అని చెప్తాడు. కుసుమ సరేనని చెప్పి పిల్లాడికి బట్టలు సర్దుతూ పుట్టే మనవడి కోసం ముందే తాను కొన్న రబ్బర్ షీట్లు జుబ్బాలు పెట్టడం కోసమని తన బీరువా అలమారు తీస్తుంది. తీసిన దాకా ఉండి ఆ రబ్బర్ షీట్లు అవి తీస్తుంటే దాని కింద ఎర్రచీర కనబడుతుంది. కుసుమ ప్రాణం లేచొస్తుంది. ఆనందంతో మనసు పరవళ్ళు దొక్కుతుంది. వెంటనే బట్టలన్నీ సూట్ కేసులో పెట్టి ఆ చీర కూడా సూట్ కేసులో పెట్టి తాను హడావుడిగా గుడికి పరిగెడుతుంది మొక్కు తీర్చుకోవడానికి. సాయంత్రం అరవింద్ వస్తాడు. వస్తూనే హడావుడిగా రెడీ అయ్యి సూట్ కేసు తీసుకుని బయలుదేరి వెళ్తాడు. ఈ హడావుడిలో కుసుమ పిల్లాడికి చీర దొరికిందన్న విషయం చెప్పడం మర్చిపోతుంది. అరవింద్ అది లేదనే భ్రమలోనే ఉండి మనసు బాధతోటే ప్రయాణం అవుతాడు. పొద్దున్న ఇంటికి వెళ్ళిన వెంటనే పూర్ణిమ ఎదురొస్తుంది. కాసేపు ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకున్న తర్వాత అమ్మ పుట్టబోయే పిల్లలకి రబ్బర్ షీట్లు జుబ్బాలు ఇచ్చింది, సూట్ కేసులో ఉన్నాయి, తీసి అవి నువ్వు పెట్టుకోవాల్సిన వాటిలో పెట్టుకో అని చెప్తాడు. తాను స్నానానికి వెళ్తాడు. పూర్ణిమ సూట్ కేసు తెరిచి రబ్బర్ షీటు జుబ్బాలతో పాటు ఆ ఎర్రచీర కూడా తీసి తాను పట్టుకెళ్ళవలసిన బట్టల దాంట్లో పెడుతుంది. అరవింద్ వచ్చిన తర్వాత పూర్ణిమకి నొప్పులు రావడంతో మొత్తం అందరూ కలిసి హాస్పిటల్కి హడావుడిగా వెళ్ళిపోతారు. హాస్పిటల్లో పూర్ణిమ అరవింద్ కేసు చూసేప్పటికీ అరవింద్, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి, ఏదీ మిస్ అవ్వవు, అని చేత జాగ్రత్తగా ధైర్యంగా ఉండు అని చెప్తాడు. ఇక్కడ అరవింద్ మనసులో అన్నీ అంటే ఆమె ఎర్రచీర అని అర్థం. అక్కడ పూర్ణిమ మనసులో అన్నీ అంటే అందరికంటే ముందు అరవిందు అని అర్థం. మొత్తానికి ఆమె డెలివరీ వార్డుకి వెళ్తుంది. 1 గంట తర్వాత నర్సు వచ్చి
బాబు పుట్టాడని చెప్తుంది. దాంతో అందరూ చాలా సంతోషిస్తారు. ఆమెను జనరల్ వార్డుకి మార్చిన తర్వాత పిల్లాన్ని పడుకోబెట్టడానికని ఉయ్యాల్లో పక్కలు వేస్తూ ఉంటుంది శ్యామల. అమ్మా, ఆ ఎర్ర చీర కూడా అందులో వేయమ్మా, వాడికి మెత్తగా ఉంటుంది అని చెప్తుంది పూర్ణిమ. సరేనని చెప్పి దుప్పట్లు వేసి పైన ఎర్రచీర వేస్తుంది. పిల్లాన్ని తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెడతారు. అరవింద్ వస్తాడు చూడ్డానికి. పిల్లాన్ని చూసి చాలా సంతోషించిన వాడు ఆ ఎర్రచీర చూసి షాక్ అవుతాడు. అనుకుంటూనే ఉంటాడు మనసులో, కానీ బయటకు పడడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ రావడం చూసి అమ్మ పిల్లాన్ని చూసిన తర్వాత అమ్మ చీర అని చెప్తాడు. ఆమె కూడా అవునరా దొరికింది, నీకు చెప్పడం మర్చిపోయాను, హడావుడిలో వచ్చేసావు నువ్వు, నాకు ఆ విషయం తెలుసు అని చెప్తుంది. ఈలోగా శ్రీనాథ్ సామాన్లు పట్టుకుని గదిలోకి వచ్చేప్పటికీ అతనికి కూడా ఉయ్యాల్లో ఉన్న ఎర్రచీర చూసి ఆశ్చర్యం వేస్తుంది. అమ్మ ఎర్రచీర ఉంది ఇక్కడ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అరిచేటప్పటికి శ్యామల భర్త సుబ్బారావు, పూర్ణిమ అందరూ ఆశ్చర్యపోతారు. పూర్ణిమ తేరుకుని ఏమిటి మాయ్యా, ఏమిటన్నారు మీరు అని అడుగుతుంది. దానికి వెంటనే అరవింద్ కలగజేసుకుని ఏం లేదు పూర్ణిమ అని చెప్పి జరిగిన విషయం అంతా చెప్తాడు. దానితో పూర్ణిమ, శ్యామల, సుబ్బారావు కూడా అవాకవుతారు. అందరూ 5 నిమిషాల తర్వాత తేరుకుని పుట్టినవాడు సామాన్యుడు కాదు, అందరి చేత మొక్కులు మొక్కించి డబ్బు బాగానే ఖర్చు పెట్టించాడు అనుకుని నవ్వుకుంటారు. అయితే ఇంతకీ చీర అలమారులోకి ఎలా వెళ్ళింది అన్న విషయం ఎవరికీ తెలియలేదు. వాళ్ళ ఇంటి పని మనిషి వీళ్ళకి సహాయం కోసమని వస్తుందన్నమాట. ఆమె పైకి వచ్చిన తర్వాత విషయం అంతా తెలుసుకొని, అమ్మగారు ఆ రోజు ఆ చీర మంచం మీద మీరే పెట్టారు, అయితే అటు ఇటు ఉంటే బయటకు పోతుందని చెప్పి తీసి నేను మీ అలమారిలో పెట్టాను, ఆ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, ఆ చీర ఇంత పని చేస్తుందనుకోలేదు అని పగలబడి నవ్వుతుంది. ఇది సరదాగా ఉంటుంది, అందరికీ బాగుంటుందని చెప్పి ఆలోచించి రాసిన కథ. విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.